హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని కొత్త స్ట్రాటజీస్ నేర్చుకుందాం అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రిజెన్సీ బయాస్ అనేది ఇన్వెస్టర్స్లో చాలా పెరిగిందని. అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి ఇవే మనకి ఫ్యూచర్లో ఇంతే రిటర్న్స్ వస్తాయని చెప్పి థిమటిక్ ఫండ్స్లో పెట్టడము, స్మాల్ క్యాప్స్లో పెట్టడము, సెక్టార్ ఫండ్స్లో, అంటే విచ్ ఆర్ వెరీ రిస్కీ అండి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటే, వాటి రిటర్న్స్ చూస్తే 30-40% ఇన్ జస్ట్ 1 ఇయర్లో ఇచ్చేటప్పటికి అందరూ కూడా ఇవే ఫండ్స్లో పెట్టడం అనేది, దీన్ని రిజెన్సీ బిహేవియర్ అంటారండి. పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యూచర్ అమౌంట్ని కూడా ఇందులో ఇంత రిస్క్ తీసుకొని పెడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాల్టిలిటీలో ఎనీ టైమ్ గ్లోబల్లో చాలా చేంజెస్ అవుతున్నాయి. యుఎస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అండ్ చైనా అండ్ యుఎస్ కొంచెం స్లో డౌన్ అవుతున్నాయి, అక్కడ వార్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాల్టిలిటీ వచ్చేటప్పుడు మనం కొంచెం హెడ్జ్ చేయడానికి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ చాలా యూజ్ అవుతాయండి. సో ఇందులో 65%, 80% మాత్రమే ఈక్విటీ ఉంటుంది, మిగతా 20-35% వరకు డెట్ ఉంటుందండి. సో ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్కీమ్స్ అనేవి మన పోర్ట్ఫోలియోని చాలా హెడ్జ్ అనేది చేస్తూ ఉంటాయండి. సో యాడ్ సమ్ అడ్వాన్స్డ్ దీస్ అడ్వాంటేజ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు లార్జ్ క్యాప్స్లో బేసికల్గా ఉంటే, మాకు రిస్క్ ఎక్కువ వద్దు ఇంత అని అనుకునే వాళ్ళైతే ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఆ తర్వాత ఈ ప్యాసివ్ స్ట్రాటజీస్ని కొంచెం మనం పక్కన పెట్టాలండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి, అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా ఉండాలి, మార్కెట్ని కూడా మానిటర్ చేసుకుంటూ మనం సైక్లికల్గా మారుతూ ఉండాలండి. సో దానికి రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కాబట్టి మీరు బై అండ్ హోల్డ్, లేకపోతే నేను ఇండెక్స్ని మొత్తం బై చేస్తాను, ఇలాంటి స్ట్రాటజీస్ కాకుండా మీరు ఎక్కువ వెల్త్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా యాక్టివ్ స్ట్రాటజీస్ అనేవి మనం అప్లై చేస్తూ ఉండాలండి. సో ఈ యాక్టివ్ స్ట్రాటజీస్ మనకి మన వల్ల కావట్లేదు, మనం చేసుకోలేకపోతున్నాం అనుకుంటే, మనం డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లయింట్ బయాస్డ్గా, అంటే మీకు ఎలా కావాలి, మీ గోల్స్, మీ అండ్ టైం టు టైం మీ రిస్క్స్ని మేనేజ్ చేస్తూ, మీ యాటిట్యూడ్ ఆఫ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి, మీ గోల్స్, టైం హారిజన్ బట్టి వాళ్ళు టైం టు టైం ఈ చేంజెస్ అన్నీ చేసి యాక్టివ్గా మీ పోర్ట్ఫోలియోని వెల్త్ క్రియేషన్ మీద మీకు ఎక్కువ అమౌంట్ అనేది, వెల్త్ క్రియేషన్ అనేది ఐడియాస్తో మార్చుకుంటూ చేస్తూ ఉంటారండి. సో మీరు ఇంత కన్ఫ్యూజ్డ్ అయిపోయి ఇలా ఈ మార్కెట్ ఒక్కసారి డ్రాప్ అయినప్పుడు ఏం చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజ్ బదులు ఒక జస్ట్ హోల్డ్ వన్ ఫైనాన్షియల్ ప్లానర్ లైక్ అస్, సో దట్ దే విల్ గైడ్ యూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాలటైల్ సెషన్స్ ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఓవర్ స్పెక్యులేటివ్ సెషన్ ఇలాంటి మనకి జరుగుతున్నప్పుడు. సో డెఫినెట్లీ యూ నీడ్ వన్ ఫైనాన్షియల్ ప్లానర్ హూ కెన్ గైడ్ యూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ volatile sessions. Thank you so much.